Hi everyone, my name is Somnath. ఇది C tutorials లో థర్డ్ వీడియో అండి. ఈ వీడియోలో మనం C ఇంట్రడక్షన్ చూద్దాం. C ఇంట్రడక్షన్ అంటే C యొక్క హిస్టరీ ఏంటి, అలాగే C కన్నా ముందు ఏ లాంగ్వేజెస్ యూజ్ చేసేవాళ్ళు, అలాగే C యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే దానికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, అలాగే C యొక్క యూజెస్, Cని ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేటటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ వచ్చేసరికి మీకు C యొక్క హిస్టరీ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఈ C లాంగ్వేజ్ అనేటటువంటిది 1970s అంటే 1972 ఆర్ 70 ఆ మధ్యలో వచ్చేసరికి దీన్ని డెన్నిస్ రిచ్ అనేటటువంటి అతను డెవలప్ చేశాడండి. ఎక్కడంటే కనుక బెల్ ల్యాబొరేటరీస్లో, ఇవి యుఎస్ఏలో ఉన్నాయండి. ఈ బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి AT&T బెల్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి అంటారనమాట. AT&T అంటే ఏంటంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ అని మీనింగ్ అండి. AT&T అంటే ఏంటంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ బెల్ ల్యాబొరేటరీస్ అనమాట. ఈ ల్యాబొరేటరీస్లో దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. దీన్ని వచ్చేసరికి ఫస్ట్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మాత్రమే డెవలప్ చేశారండి. అయితే C యొక్క హిస్టరీ అనేటటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క హిస్టరీ అనేది ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. 1958 నుంచి 1990 వరకు ఈ Cలో వచ్చినటువంటి డిఫరెంట్ ఎవాల్యుయేషన్స్ అనేటటువంటిది మనం చూడొచ్చు. 1958లో ALGOL అనేటటువంటి లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత BCPL అని, తర్వాత అది Bగా కన్వర్ట్ అయింది. తర్వాత వచ్చేసరికి దాంట్లో మోడిఫికేషన్స్ చేస్తూ ట్రెడిషనల్ C అనేటటువంటి దాన్ని 1970sలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1978లో K&R-C అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ANSYS C అనేటటువంటిది 1990sలో రిలీజ్ చేశారండి. ఇక్కడి నుంచి రెగ్యులర్గా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి C లాంగ్వేజెస్కి రిలేటెడ్గా ఉంటాయండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా. ఇక్కడ 1999లో అట్లాగే ANSYS ISO-C అనేటటువంటి దాన్ని, తర్వాత 1995లో C95 అనేటటువంటి దాన్ని, మనం ఇప్పుడు యూజ్ చేసేటటువంటిది మన ఈ ట్యూటోరియల్స్లో యూజ్ చేస్తున్నది కూడా C99 అండి. ఇది 1999లో రిలీజ్ చేశారండి. ఇక్కడ కొన్ని C యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటి లిస్ట్ అవుట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. Cని వచ్చేసరికి మనం జనరల్గా ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా కంప్యూటర్కి మనకి స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి పాస్ చేస్తాం. ఎట్లాగంటే మీరు ఒక రెసిపీ, ఏదో ఒక వంటకం ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, ఎట్లా ప్రిపేర్ చేస్తారండి? ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అనేటటువంటిది ఫాలో అవుతూ వెళ్తేనే ఫైనల్గా రెసిపీ అనేది మనకు రెడీ అవుతుంది. అట్లాగే ఇక్కడ కంప్యూటర్ కూడా మనం ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ అనేటటువంటిది పాస్ చేస్తూ ఉండాలి. అట్లాగే C క్యారెక్టరిస్టిక్స్లో సెకండ్ వన్ వచ్చేసరికి లో లెవెల్ లాంగ్వేజ్ అండి. ఇది Cకి ఉండేటటువంటి ఒక లక్షణం అండి. అంటే ఏంటంటే ఇది డైరెక్ట్గా హార్డ్వేర్ అండ్ మెమరీతో కూడా ఇంటరాక్ట్ అవ్వగలుగుతుందండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి పోర్టబిలిటీ అని చెప్పేసి అంటామండి. పోర్టబిలిటీ అంటే ఏంటంటే ఇది ఈ Cలో మనం క్రియేట్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటిది డిఫరెంట్ కంప్యూటర్స్లో కూడా మనం రన్ చేయొచ్చండి. డిఫరెంట్ మిషన్స్ ఈ కోడ్ని అర్థం చేసుకోగలవండి. రకరకాల మిషన్స్ అంటే సపోజ్ విండోస్ అండ్ సపోజ్ HP ల్యాప్టాప్స్, అట్లాగే యాపిల్ ల్యాప్టాప్స్, అట్లాగే డెల్ ల్యాప్టాప్స్, ఇలా రకరకాలైనటువంటి మిషన్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా Cలో రాసినటువంటి కోడ్ అనేటటువంటిది రన్ అవుతుందండి. అట్లాగే C యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఇది స్ట్రక్చర్డ్ అని చెప్పేసి చెప్తున్నాడండి. ఇది స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే ఈ కోడ్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుందండి. అంటే చూడడానికి నీట్గా సమ్ ముందు వీడియోస్లో మీరే చూస్తారండి. ఫ్లవర్ బ్రాకెట్స్లో రాయడము, ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఒక సెక్షన్ అనేటటువంటిది బిగిన్ అవ్వడము, ఇట్లా నీట్గా స్ట్రక్చర్ ఫార్మాట్లో అయితే ఉంటుంది C కోడ్.
తర్వాత వచ్చేసరికి సి వచ్చేసరికి సికి ఉన్నటువంటి గొప్ప గొప్ప క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దాని యొక్క లక్షణము స్టాండర్డ్ లైబ్రరీ అండి. స్టాండర్డ్ లైబ్రరీ అంటే సిలో రకరకాలైనటువంటి లైబ్రరీస్ అనేటటువంటి బిల్ట్-ఇన్‌గా వచ్చేస్తాయండి. అంటే ఏంటంటే మనం కోడ్ రాసే పని లేకుండా సి డెవలప్ చేసినటువంటి వాళ్ళే కొన్ని లైబ్రరీస్ అనేటటువంటివి మనకి ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మన టైం అనేటటువంటిది సేవ్ అవుతుంది. మనం సపరేట్‌గా కోడ్ ఏం రాయక్కర్లేదు. ఆల్రెడీ బిల్ట్-ఇన్ కోడ్ అయితే ఉంటుంది. దాన్ని మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం అనమాట. వాటిని వచ్చేసరికి ఏమంటారంటే ఫంక్షన్స్ అని కూడా అంటారు. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీస్లో ఏముంటాయంటే ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఫంక్షన్స్ మనం జస్ట్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండి. ఇవి కొన్నేనండి. సికి సంబంధించి చాలా క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయి. అన్నీ ఇక్కడ డిస్కస్ చేయలేము. టైం దృష్టిలో పెట్టుకొని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేశాము. నెక్స్ట్ సి అండి. ఇక్కడ వచ్చేసరికి సి లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని యూజెస్ అయితే ఏమేమి ఉన్నాయో అవి చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ సిని ఎక్కువగా వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ని తయారు చేయడం కోసం సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. లైక్ విండోస్, లైనెక్స్ ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అలాగే డివైసెస్కి సంబంధించి సాఫ్ట్వేర్స్ రాయడానికి అంటే మనం రకరకాల గ్యాడ్జెట్స్ అనేటటువంటి రియల్ టైంలో యూజ్ చేస్తూ ఉంటామండి. ఆ గ్యాడ్జెట్కి సంబంధించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బయట మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. వీడియో గేమ్స్ అని, అట్లాగే మైక్రో ఓవెన్స్, ఇవన్నీ కూడా కొన్ని గ్యాడ్జెట్స్ అండి. వీటికి సంబంధించి సాఫ్ట్వేర్ అనేటటువంటిది డెవలప్ చేయడంలో సి అనేది మెయిన్ రోల్ అనేటటువంటిది ప్లేస్ చేస్తుందండి. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్. మీకు ఇంతకుముందు ఈ వర్డ్ డిస్కస్ చేసామండి. కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అనేటటువంటి వర్డ్. కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ ఏం చేస్తాయంటే మనం రాసినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ని మిషన్కి అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయితే చేస్తాయండి. ఈ కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అనేటటువంటివి డిఫరెంట్ లాంగ్వేజెస్కి డిఫరెంట్గా ఉంటాయండి. వాటిని ఆ కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ని సంబంధించినటువంటి కోడ్ రాయడంలో కూడా ఈ సి లాంగ్వేజ్ని అయితే కనుక యూజ్ చేస్తామండి. అట్లాగే వీడియో గేమ్స్ని డెవలప్ చేయడం కోసం, అట్లాగే డేటాబేసెస్ని క్రియేట్ చేయడం కోసం. డేటాబేస్ అంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి, లైక్ ఫోన్ నెంబర్స్ కానివ్వండి, అట్లాగే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డేటాను మెయింటైన్ చేయడం కోసం కానివ్వండి, డేటాబేసెస్ అనేటటువంటి వాటిని క్రియేట్ చేస్తారు. ఆ డేటాబేసెస్ని క్రియేట్ చేయడానికి సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాం. అట్లాగే రియల్ టైమ్ సిస్టమ్స్లో కూడా మనము సి లాంగ్వేజ్ అనేటటువంటి దాన్ని ఉపయోగించి కోడింగ్ అయితే రాస్తామండి. రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే మీరు చూసుంటారు ఆటోమేటిక్ కార్స్, అట్లాగే ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, అట్లాగే ఆటోమేటిక్ సిసి కెమెరాస్, ఇటువంటివన్నీ కూడా వీటికి సంబంధించి కోడ్ రాసేటప్పుడు సి లాంగ్వేజ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. అట్లాగే క్రియేటింగ్ సెక్యూరిటీ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్. సెక్యూరిటీ టూల్స్ అంటే మీరు చూసే ఉంటారు, రకరకాలైనటువంటి యాంటీవైరస్లు యూజ్ చేస్తూ ఉంటారు మొబైల్స్లో అండ్ సిస్టమ్స్లో. వాటికి సంబంధించినటువంటి కోడింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కోడింగ్లో సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారండి. అట్లాగే రైటింగ్ సెక్యూరిటీ, ఇక్కడ చూడండి, రైటింగ్ సైంటిఫిక్ సిమ్యులేటర్స్. సైంటిఫిక్ సిమ్యులేటర్స్ అంటే సిమ్యులేటర్ అంటే ఏంటండి, మనము ఏదైతే చేసేసి ఎగ్జిక్యూట్ చేయడం కోసము రకరకాల టూల్స్ అయితే యూజ్ చేస్తామండి. సపోజ్ ఇప్పుడు నేను ఒక ర్యాకెట్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ర్యాకెట్కి సంబంధించినటువంటి ఏవైతే అవన్నీ కూడా నేనేం చేస్తానంటే ముందే సిమ్యులేటర్ మీద తయారు చేసుకుంటాను. అంటే ఫిజికల్గా కాకోకుండా వర్చువల్గా అనమాట. దీంట్లో ఎట్లా రన్ అవుతుంది, కంప్యూటర్ నుంచి ఆపరేట్ చేసినప్పుడు అది ఎట్లా రన్ అవుతుంది ఏంటి అనేది ముందు చూసి ఓకే, ఈజ్ ఇట్ ఓకే అనుకున్న తర్వాత నేను ఫిజికల్గా అప్రోచ్ అవుతాను అనమాట. అటువంటి వాటిని సిమ్యులేటర్స్ అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి సిమ్యులేటర్స్ని తయారు చేయడానికి కూడా ఈ సి లాంగ్వేజ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తారండి. ఇవే కాదండి, ఇవే కాకోకుండా చాలా యూజెస్ అయితే చెప్పుకుంటూ పోవచ్చు. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఏమైనా క్వశ్చన్స్
ఏమన్నా అడగదలుచుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.